హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం. అలాగే 2027 పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు అలాగే ఒక సంవత్సరం ముందు నుంచే కూడా పనులు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ప్రధానంగా తెలిసిందే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు. ఆ పుష్కరాలకు సంబంధించి అలాగే భక్తులు ఏదైతే మనకి ప్రయాగరాజ్లో ఏదైతే అక్కడ జరిగేటువంటి కుంభం మేళాను తలపించే విధంగా ఇక్కడ ఈ గోదావరి పుష్కరాలను కూడా నిర్వహించేందుకు ఇప్పటికే ఆ ప్రభుత్వం ఒక సంవత్సరం ముందు నుంచే కూడా పనులు ప్రారంభిస్తుంది. అలాగే ఈ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి నదీ తీర ప్రాంతాలన్నీ కూడా ఆ భక్తులు వచ్చేటువంటి భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఈ 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క పుష్కరాలని ఆ పుణ్యఫలం దక్కే విధంగా కూడా ఈ స్థానాలు ఆచరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా రాజమండ్రి పుష్కరాలంటే మన ప్రధానంగా తెలిసిందే, రాజమండ్రిలో పుష్కర ఘాట్ ప్రధానంగా కీలకంగా చెప్పుకొస్తారు. అక్కడి నుంచి మొదలుకుని అలాగే కోటిలింగాల రేవు మొదలుకుని పుష్కర ఏదైతే విఐపి ఘాటు అలాగే మొత్తం సరస్వతి ఘాటు ఇలా రకరకాల మొత్తం దాదాపుగా రాజమండ్రి కావచ్చు, అటు కొవ్వూరు కావచ్చు, ఇటు కోనసీమ వరకు కూడా అనేక గోదావరి తీరాన్ని అనుకుని అనేక ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే A1 కేటగిరీలోని కొన్ని గుళ్ళని కేటాయించారు. అలాగే గుడులు ఉండి అలాగే అక్కడే ప్రధానంగా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి వాటి ఉంటే మాత్రం అది కేటగిరీ 1 గాని కేటాయించారు. గుడి కొంచెం దూరంగా ఉండి ఆ పుష్కర స్నానం ఘట్టం కొంచెం దూరంగా ఉంటే మాత్రం కేటగిరీ 2గా కేటాయించారు. అలాగే అక్కడ ఓన్లీ స్నానాలు ఆచరించే మాత్రమే ఉంటే దానికి సంబంధించి కేటగిరీ 3గా అయితే గుళ్ళు ఉండవు, కేవలం స్నానాలు ఆచరించడానికి మాత్రమే గోదావరి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గోదావరి తీర ప్రాంతంలో ఏదైతే కేటాయించిన ప్రాంతాలలో ఇప్పటికే పనులు అయితే ప్రారంభించారు. ఆ పనుల్లో ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులకు ఆ స్నానాలు ఆచరించేందుకు ఆ ఘాట్లు ఉండాలి, ఆ ఘాట్లో మెట్లు ఉండాలి, చక్కగా దిగి స్నానాలు ఆచరించాలి. అటువంటి పరిస్థితి ఓ పక్కన ఉంటుంది. అలాగే అంతేకాకుండా ఇంకా స్నానాల ఘట్టం వద్ద అక్కడ ఏదైతే భక్తులు స్నానాలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఉంటాయి, ఆ గదులు కూడా ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క ఘాట్ల వద్ద వాళ్ళు వచ్చినటువంటి భక్తులు ఏదైతే పూజలు నిర్వహించేందుకు కొన్ని ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిగా ఘాట్ల వద్ద మనకి గతంతో పోలిస్తే ఇప్పుడు కూడా ఘాట్ల వద్ద ఇప్పటికే గత 2-3 నెలల నుంచి అయితే పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఘాట్లలో ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా ఘాట్లకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పర్యవేక్షించేందుకు ఎటువంటి నాణ్యత కొరవడకుండా అన్ని కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ యొక్క పుష్కరాలను ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీని నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా తానే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఘాట్లు కూడా పరిశీలించారు. కానీ ఘాట్లలో పరిశీలించి అలాగే పుష్కర ఘాట్ నుంచి ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే బోట్లో వెళ్ళారు. బోట్లో కోటిలింగాలకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అక్కడున్న మరొక కెనాల్ ఏదైతే ఉందో ఆ నల్ల కెనాల్ని కూడా పరిశీలించి అక్కడ ఏదైతే పారిశుద్ధ్యం సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని చెత్త సంబంధించిన కేంద్రాన్ని కూడా ఆయన అయితే స్వయంగా పరిశీలించి అధికారులతో పుష్కరాలకు సంబంధించిన రివ్యూ అయితే కేటాయించారు. అవన్నీ కూడా పక్క అయితే జరుగుతుంది. కానీ పనులలో అయితే అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పుష్కర ఘాట్ చూసుకుందాం, మిగిలిన ప్రాంతాల్లో పనులు ఎలా జరుగుతున్నాయో కన్నా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం కాబట్టి ఈ రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద పనులు ఇప్పుడైతే ఆ టైల్స్ ఏదైతే గోదావరి దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే పుణ్యస్థానాలు ఆచరిస్తారని అందరూ కూడా కోరుకుంటారు. మొదటగా ఆ విధంగానే ఇక్కడికే ఎక్కువ మంది భక్తులు కూడా వస్తుంటారు. ఆ విధంగానే గతంలో 2015లో జరిగినటువంటి పుష్కరాల్లో కూడా భక్తులు ఎక్కువగా ఇక్కడికే వచ్చి స్నానాలు ఆచరించాలన్న నేపథ్యంలో కొన్ని అపస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. అటువంటి అపస్థితులు చోటు చేయకుండా ఇప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సారథ్యంలో ఇవన్నీ కూడా పర్యవేక్షణ మొత్తం ఈ పనులు అయితే పక్కన జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పుష్కర ఘాట్ దగ్గర ఉన్న పుష్కర ఘాట్ దగ్గర అయితే ఆ పనులు ఏదైతే ఇప్పుడైతే జరుగుతున్న టైల్స్ వేయడం, ఆ టైల్కి సంబంధించినటువంటి ఆ ఘాటు దగ్గర భక్తులు ఎక్కేందుకు వీలుగాని ఈ విధంగా ఏర్పాట్లు అయితే సర్వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ వేస్తున్నటువంటి ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో నాణ్యత లోపం ఉన్నదంటూ కూడా పలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మనకి ప్రధానంగా కనబడుతుంది. ఆ నాణ్యత లోపం ఏంటంటే మనకి ఏదైతే వాటర్ ఎక్కువ ఉంటుంది
కాబట్టి స్నానాలు ఆచరించి దుస్తులతో మెట్లు ఎక్కువ దిగుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఇప్పుడు వేసేటువంటి టైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైల్స్పై అదొక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అవి జారిపోయేందుకు వీలుగా ఉంటుంది, జారిపోతారు, భక్తులు స్నానాలు ఆచరించే భక్తులు జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. అలాగే అంతేకాకుండా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ వేస్తున్నటువంటి ఉపయోగించినటువంటి టైల్స్ చూడొచ్చు. ఇదే పుష్కర్ ఘాట్ మనం చూస్తున్నాం. అలాగే ఒక రైల్ బ్రిడ్జ్, అలాగే రెండు బ్రిడ్జిల మధ్యలో మనం ఉండి ఇప్పుడైతే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా నూతనంగా అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే పుష్కర్ ఘాట్ వద్ద ఓంకారనాథంతో ఇక్కడైతే ఒకటి తయారు చేస్తున్నారు. ఇది కొత్తగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటుగా చూసుకుంటే ఇక్కడ పుష్కర్ ఘాట్లోనే దాటిన తర్వాత మరొక 2-3 గుళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి అక్కడ ఇంకా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి అన్న పరిస్థితి పక్క కనబడుతుంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఇక్కడ పనులు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన ఎన్టీఆర్ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడిని మనం చూడొచ్చు. అలాగే ఈ పనులు ఇక్కడ పక్కన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కొత్తగా ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దీన్ని కూడా కడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇవే టైల్స్ చూస్తున్నాం. ఈ టైల్స్ ఇప్పుడు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ టైల్స్ని ఇప్పుడు వేసుకున్నటువంటి టైల్స్ పైన అనేక ఆరోపణలు అయితే వేస్తున్నాయి. ఇవి నాణ్యత లోపం అంటే ప్రధానంగా ఇవి నాణ్యతలో కొంచెం బాగున్నప్పటికీ కానీ భక్తులకి సౌకర్యార్థంగా ఉండే అవకాశాలు లేవని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి టైల్స్ చూస్తే కొంచెం ఇవి టైల్స్ కొంచెం దళసరిగా ఉన్నప్పటికీ కొంచెం ఈ క్వాలిటీ విషయంలో కొంచెం బాగా ఉంది. కానీ ఇప్పుడు ఉపయోగించినటువంటి టైల్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంటే మనకి ఎక్కువ నీటిని ఉపయోగించే ప్రాంతంలో ప్రధానంగా చూసుకుంటే కొంచెం రఫ్గా ఉన్నటువంటి టైల్స్ అయితే ఉపయోగించాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇవి మార్బుల్స్ టైప్లో అయితే ఇప్పుడైతే వర్క్ కూడా జరుగుతున్నటువంటి ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఆ విధమైన ఫినిషింగ్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. అంటే మనకి సాధారణంగా మన ఇళ్లలో బాత్రూంలో కొన్ని టైల్స్ వాడుతుంటాం. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉపయోగించే ప్రాంతాలు కావచ్చు, అలాగే మన బయట వరండాలో కావచ్చు, ఇటువంటి వాటి దగ్గర అయితే కొంచెం రఫ్గా ఉండేటి, అలాగే కొంచెం కాళ్ళకి తగిలేటి ఏదైనా దాని మీద డిజైన్ ఉండే టైల్స్ని అయితే వాడుతున్నాం. ఎందుకంటే గ్రిప్ ఉండేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి వాడతాం. కానీ ఇక్కడ ఎటువంటి గ్రిప్ ఉండే అవకాశాలు లేవు. క్లియర్గా మొత్తం అంతా సాఫ్ట్గా ఉంది. చాలా చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉంది. దీని మీద వాటర్ పడి స్నానం ఆచరించి వచ్చే భక్తులు కొంచెం అనుకోని విధంగా కొంచెం ఏదైనా కాలుకి సరైన గ్రిప్ లేకపోతే మాత్రం జారిపోయే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనబడుతున్నాయి. ఈ విధంగానే ఈ టైల్స్ ఈ విధంగా వేయడం సరైనది కాదంటూ కూడా కొంతమంది భక్తులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి, భక్తులు జారి పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం చూసుకుంటే ఇక్కడ ప్రధాన కారణం చూసుకుంటే ఈ టైల్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం పుష్కర్ ఘాట్ అక్కడ టైల్స్ ఏ విధంగా సార్ చూపించాం. ఇప్పుడైతే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. మరో పక్కన స్నానాలు ఆచరించేటువంటి భక్తులు కూడా చూస్తున్నాం. మనకి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇటువైపుకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఈ అనుమతించకపోయిన నేపథ్యంలో మనకి పక్కన ఈ టైల్స్ ఉపయోగించేటువంటి టైల్స్ ఏవైతే ఉన్నాయో చూడొచ్చు. అంటే ఇటువంటి వాడడం వల్ల కొంచెం మనకి చూడొచ్చు. అంటే దీనివల్ల కొన్ని అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కూడా అంతా బాగానే ఉంది. ఇటువంటివి డ్యామేజ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పనులు చూస్తున్నాం. ఇవి కొంచెం కాళ్ళకి గ్రిప్ ఉండేటువంటి టైల్స్ ఉపయోగిస్తే బాగుండేది అనేది కూడా అభిప్రాయం అయితే అందరిలోనూ కూడా వ్యక్తం అవుతుంది. ఇటువంటి సాఫ్ట్గా ఉండేటువంటి ఈ మెటీరియల్ వీటిని వాడడం వల్ల అయితే ప్రమాదాలు కంపల్సరీ జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా భక్తులు చెప్తున్నటువంటి వాదనగా కూడా చెప్పుకొస్తున్నారు. అనేక మంది రాజమండ్రిలో కూడా ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట కనపడుతుంది. ఇటువంటి టైల్స్ వేయడం వల్ల భక్తులు జారిపోతారు. మనకు రాజమండ్రి వాసులకి చెప్తున్నారంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ టైల్స్ అయితే ఇంత సాఫ్ట్గా మనకి చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందంటే మనకి ఒకవేళ భక్తులు వచ్చి స్నానాలు చేసి ఇలా వెళ్ళే లోపల ఇలా జారే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి భక్తులు ఎక్కువగా స్నానాలు చేస్తారు. స్నానాలు చేసిన తర్వాత హారతి ఇచ్చుకుంటారు, లేదంటే మనకి ఇక్కడ ఆయిల్ పోసుకుంటారు. అంటే ఆయిల్లో ఒత్తులు వెలిగించుకునే ఉంటాయి. ఆయిల్ కింద పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయిల్ పడిందంటే ఇంకా మరింత సాఫ్ట్గా అయిపోయి జారిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విధంగా జారి పడితే మాత్రం అంటే
కొంతమంది యువకులు కావచ్చు, సాధారణంగా ఉండడం కాదు, కానీ వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే జారారంటే మాత్రం వెనక పడితే మాత్రం ప్రమాదం అయితే జరగరాని ప్రమాదాలు అయితే జరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయని చెప్పాలి. మనం చూస్తున్నాం అటువైపు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, భక్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా చూడవచ్చు. ఇక్కడ భక్తులు అయితే ఇప్పుడు ఓ పక్కన పనులు జరుగుతున్న నేపథ్యంలోనే టైల్స్కి నాసు పడుతుందని ఒక ఆరోపణ, అలాగే టైల్స్ జారిపోతారని కూడా ఈ విధంగా రకరకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. చూడొచ్చు. ఇప్పుడు ఏదైనా భక్తుల్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం ఈ పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఈ విధంగా వాళ్ళు స్నానాలు ఆచరిస్తారు. ఆ తడి బట్టలతో అయితే ప్రతి ఒక్కరు కూడా మెట్లు మీద ఎక్కుతారు. ఇది ఇటీవల నిర్మాణాలు అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నిర్మాణం జరిగినటువంటి ప్రాంతంలోనే ప్రస్తుతం భక్తులందరూ కూడా స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. ఈ స్నానాలు ఆచరిస్తున్న నేపథ్యంలో ఏదైతే వాళ్ళ తడి బట్టలతో పైకి ఎక్కే క్రమంలో ఇప్పుడు వేసినటువంటి టైల్స్ పెద్దగా అనుకూలంగా లేవని, జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకొస్తారు. దానికి ప్రధాన కారణం తడిచిన తర్వాత కింద నాసు కూడా పడుతుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. నాసు పట్టడం వల్ల ఎక్కువగా జారిపోతారు. అంతేకాకుండా ఇప్పుడు వేసినటువంటి టైల్స్కి ఎటువంటి గ్రిఫ్ లేకపోవడం వల్ల, ఇటువంటి వాటిని కేటాయించడం వల్ల ఇటువంటి టైల్స్ ఏ విధంగా పరిశీలించారు, దీనిపై ఎవరు పర్యవేక్షించి వీటిని సెలెక్ట్ చేశారు, దీనిపై పనుల పురోగతి ఎలా ఉన్నదని కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు. ఈ టైల్స్ అంటే ఇప్పుడు క్లియర్గా నాసు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పచ్చని నాసు ఏ విధంగా ఉందో ఇక్కడ చూస్తే నాసు ఏ విధంగా పెట్టిందో ఇది పచ్చని నాసు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా నాసు పట్టేస్తుంది. అలాగే ఈ స్నానం ఆచరించిన తర్వాత ఏ విధంగా తడిసిందో ఇక్కడ టైల్స్ కూడా చూడవచ్చు. ఈ విధంగా తడిసిన తర్వాత జారిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ గ్రిఫ్ ఉండాలి. గతంలో వేసినటువంటి టైల్స్కి అయితే గ్రిఫ్ ఉండేది. ఆ గ్రిఫ్ ఉండడం వల్ల జారే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ విధమైనటువంటి టైల్స్ వేయడం వల్ల జారిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా భక్తుల నుంచి అయితే పలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై పూర్తిగా పర్యవేక్షణ చేయకుండా దీన్ని అనుమతించారని కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన పాత టైల్స్ కూడా ఈ సమీపంలో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రాంతంలో ప్రస్తుతం వీటికి సంబంధించిన చూడొచ్చు. ఇక ఏ విధంగా కొత్తదానికి నాసు పెట్టే చూడొచ్చు. అంటే అప్పుడు క్లియర్ చేస్తారు. కానీ ఈ విధంగా స్నానాలు 12 రోజుల పాటు స్నానాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో తడికి ఈ విధంగా నాసు పడితే మాత్రం జారిపోయే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. కానీ మరి ఈ పనులన్నీ కూడా ఇప్పటికే మొత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పనులు పూర్తి చేయాలని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఈ ఘాట్ల వద్ద ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూసే ప్రయత్నం దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఇదే పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులకి ఈ టైల్స్ వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే చూసాం గతంలో ఉన్న టైల్స్ అయితే కొంచెం గ్రిఫ్ ఉండేవి, మనం ఏదన్నా జారకుండా కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా ఉండే టైల్స్ వేయడం వల్లే ఇబ్బందులు పడుతున్నాయి. అంటే ఇక్కడే ఈ విధంగా ఉంటే రాబోయే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ దీనిపై ఒకసారి అధికారులు దీన్ని పరిశీలించాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చాలామంది స్నానాలు ఆచరించిన తర్వాత మొత్తం అందరూ కూడా వస్తారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, ఇక్కడ టైల్స్ వేసారు అంటే సాఫ్ట్గా ఉన్నాయి. మన ఇంట్లో బాత్రూమ్లో వేసుకుంటేనే కొంచెం రఫ్గా ఉండే వేసుకుంటాం గ్రిఫ్ ఉండడం కోసం. మరి సాఫ్ట్గా వేయడం వల్ల ప్రమాదాలు జారిపోయే అవకాశం ఉంటాయి. ఇది వాటర్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తే ప్రమాదం ఏమి ఉండదండి. ఇది బాగుంటుంది. క్లీనింగ్ లేకపోతే పాకుడు బట్టి జారే అవకాశాలు ఉంటాయి. పాకుడు పడితే క్లీనింగ్ చేస్తున్నారు కదండి ఎప్పటికప్పుడు. అదండి. మరి ఆయిల్ అప్పుడు పూజలు చేసుకుంటారు, ఆయిల్ కూడా పడుతుంటాయి. అటువంటి వల్ల కూడా అంటే కొంచెం గ్రిఫ్ ఉండే టైల్స్ వేస్తే బాగుంటుందని కూడా అందరూ అంటున్నారు. వేస్తే బాగానే ఉంటుందండి. కాపుడు వేస్తారు కదండి. అదండి. కొత్తగా మేము ఇక్కడ వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామగుండం. అంటే ఇవి కొంచెం గతంలో ఇప్పుడు ఇదే రావడం అంత ముందు వచ్చారు? ఇదే రావడం. మరి ఈ టైల్స్ ఇటువంటివి కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల జారిపోయే అవకాశాలు ఉంటాయి కదా? సాఫ్ట్గా ఉండదు, రఫ్గా ఉండాలి. అవును, మన ఇంట్లో బాత్రూమ్ వేసుకుంటే కొంచెం రఫ్గా ఉంటాయి, కాళ్ళు గ్రిప్ ఉండేలాగా. ఇది తడిసి ఇప్పుడు కొంతమంది భక్తులు కాబట్టి సరిపోయింది. పుష్కరాల టైంలో ఎక్కువ మంది భక్తులు వస్తారు, తడి బట్టలతో జారిపోతారు. అందుకనే కొంచెం వేరే ఉండాలి. వేరే వేస్తే బాగుంటుంది. ఇక రఫ్గా ఉండి అంటే అప్పుడు జారకుండా ఉంటుంది కదా, స్మూత్గా ఉన్నాయి కదా, అక్కడ జారుతున్నాయి. అంటే కొద్దిగా శుభ్రంగా ఉంటే ఇంకా మంచిది కదా, అందువల్ల అలా
నీట్గా లేదు. అదే ఇప్పుడు నాసు పట్టడం ఎన్ని జారిపోద్ది మనిషి, జారిపోయే అవకాశం ఉంటాయి అవకాశం ఉంటాయి. అందుకే ఎటువంటి చేయాలంటారా? అలాగే రాళ్ళు ఉంటాయి ఉంటాయి కదా, అలా ఉంటే కొద్దిగా బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? రంగంపేట నుంచి వచ్చామండి. ఈ స్నానం చేయడానికి వచ్చాము, గోదావరి స్నానానికి. కానీ ఇక్కడ పుష్కర పనులు జరుగుతున్నాయి చూసాము. కానీ టైల్స్ నునుపుగా ఉన్న వేశారు, అలా కానీ గ్రిప్ ఉన్న వేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎక్కువగా తడి ఉండి బయట స్నానం చేసి బయటకు పోయి అన్ని తడితో వచ్చేస్తే జారిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. మరి రేపు వర్షాకాలంలో కూడా ఈ ఇబ్బందిని ఈ ఎవరైతే స్నానాలకు వచ్చి ఇది చేస్తారో వాళ్ళందరూ కూడా ఎదుర్కొనే సమస్య ఉంది. కాబట్టి ప్రభుత్వం అన్నీ స్పందించి గ్రిప్ ఉన్న టైల్స్ వేసి అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. అవును, జారకుండా. అవునండి, అవును. ఇక అలాంటి గ్రిప్ ఉన్న వేసి ఉంటే బాగుండేది. మరి అధికారులు ఏ విధంగా మరి దీన్ని పరిశీలన చేశారో తెలియదు. కానీ వెంటనే ఎప్పటికైనా ఇంకా సంవత్సరం టైం ఉంది కాబట్టి జూన్కి, వచ్చే జూన్లో కాబట్టి పుష్కరాలు ఈ లోపల అన్నీ మారిస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. పుస్తకాలు బాగా చేస్తున్నాం, స్లో అవుతుంది. స్పీడ్ చేసుకుంటే బాగా అందరూ పుస్తకాలు సరిపోతుంది. ఆడాలి కదా, ఊడిపోతున్నాయి అన్నీ, ఊడిపోతున్నాయి అన్నీ. పెట్టిన కట్టన్నాయి, గట్టిగా చేస్తలేదు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. జారిపోతున్నాయి టైల్స్, అందరూ జారిపోతుంది. గరికి వేసుకోవాలండి, ఈ పని చేయవు. ఇలా ప్రమాదంగా ఎలా ముదిరి పడడం, బొర్రలు పగిలిపోతాయి. దీని మీద జారండి. ఇప్పుడు దిగరాలు డబ్బులు అయిపోతుంది మేము. అప్పుడు ఇంకా జారిపోతుంది, ఇంకా తడిపోతుందండి. ఎక్కువ జారిపోయి సత్తారు జనాభి పుస్తకాలు. ఈ కింద ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయి పుల్లి, కానీ కింద జారిపోతున్నాను నీటిలో. అది ఒప్పుడు లేదు. వచ్చినప్పుడు హంగామా చేస్తారండి, అన్ని అడవగలిసి జనాభీ ప్రజలకేమో అడ్డు కర్రల గిర్రలు గడేసి. ఎందుకని ఫ్రీగా ఉండాలి, జనాభీకి ఫ్రీగా ఉండాలి కదా. ఏం చేస్తే బాగుంటుంది ఇటువంటి టైల్స్? మరి ఎలా గ్రిప్ చేయాలండి, గ్రిప్ చేసుకోవాలి. గ్రిప్ సేల్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఏ గీతలో పెట్టించుకోవాలి, ఏ మిషన్తోనో. మళ్ళీ అటువంటి పెట్టుకునే బదులు ముందు అదే పెట్టుకుని ఫస్ట్ వేసుకుంటే మంచిది కదండి. ఫస్ట్ వేసుకోవాలి, అలాంటిది వేయలేదు. దీన్ని గ్రిప్ చేయాలంటే మళ్ళీ గీతలు గీసేయాలి, దీని మీద జారిపోకుండా ఉండాలంటే. నాసుపడి కింద నాసు, పుల్లి నాసు జారిపోతున్నాం, నల్లపోతున్నాం కింద. ఇలా చేస్తున్నారు ప్రభుత్వం. మంచి ప్రభుత్వం మంది కాదంటలేదు, కానీ ఇలాంటి తేడా చేస్తుందని. అది అధికార పనుల వల్ల తేడాలు జరుగుతున్నాయండి. వాళ్ళు బాగా చేస్తున్నారు, కానీ వీళ్ళ మధ్యవర్తులు బాగా చేస్తలేదు. ప్రభుత్వం మాత్రం బాగానే ఉందండి. ప్రభుత్వం కూడా లేదు, తెలుసుకోవాలి కదండి. ఇలా జనాభా తిరిగితే జారిపోతారని తెలుసు కదా వీళ్ళకి. వాళ్ళు దాన్ని పెట్టి ఇలా సోపే వేస్తారు. సోపా ఎందుకండి ఇది? ఇంతకుముందు గ్రిప్లర్ బాగున్నాయి, ఇంతకుముందు పాతవి బాగున్నాయండి, చాలా బాగున్నాయి. జారిపోయేవాళ్ళు కాదు, ఇప్పుడు జారిపోతున్నారు. ఓకే, పరిస్థితి చూడొచ్చు, మన ఆయన మాటల్లోనే స్వయంగా విన్నాం. అలాగే ఇక్కడ నాసు పెట్టి జారిపోతున్నాయని కూడా ఆయన స్వయంగా చెప్పుకొస్తున్నారు. అలాగే గతంలో ఉన్న టైల్స్ బాగుండేయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు ముందు నుంచే బాగానే చేస్తుంది పుష్కరాలకు సంబంధించి. కానీ అధికారులు పర్యవేక్షణ లోపము, అధికారుల యొక్క నిర్ణయాల వల్ల ఇటువంటి పనులు జరుగుతున్నాయి. కానీ ఇది సరైనది కాదు. ఇటువంటి గతంలో ఏ విధంగా ఉండేయో ఆ విధంగా అంటూ గ్రిప్ ఉన్న వాటిని వేసుకోవాలంటూ కూడా వాళ్ళ నుండి అయితే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇక్కడ మాట్లాడదామమ్మా. జారిపోతున్నాయి. నాసు గారు పట్టినట్టుందమ్మా? పట్టిందండి, కింద నాసు మెట్ల దగ్గర నాసుగానే ఉందండి. ఇప్పుడు ఎలా ఉంటాయి పుస్తకాలకు? మరి ఎలా ఉంటుంది? ఇంకా దారుణంగా ఉంటుందండి. ఎలా ఉందండి కింద చూసారా అసలు నాసు? లాస్ అండి మెట్ల దగ్గర భయవేత్తం జారిపోతున్నామని చూడొచ్చు. అంటే మహిళలు కూడా వాళ్ళే స్వయంగా చెప్పుకొస్తున్నారు, జారిపోతున్నామని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఎలా ఉంది? పుష్కరాల సమయంలో అక్కడ లక్షలాదిగా భక్తులు వస్తారు, వాళ్ళంతా కూడా జారిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నారు కొంతమంది, మాట్లాడదాం. అమ్మ చెప్పండి. అవును, అక్కడ జారుతుందండి. టైల్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి? ఇప్పుడు పర్లేదండి, కొంచెం మురిగ్గా ఉంది. అక్కడ కూడా చేసేస్తే బాగుండేది. అంటే గ్రిప్ ఉండాలి కదా కనీసం. ఇప్పుడు తడితో ఉండి గ్రిప్ ఉండాలి. మురుగుగా ఉన్నాయి వల్ల ఇబ్బందిగా బాగుంది. ఇంతకు ముందువే కొంచెం బాగున్నాయండి. ఎక్కడ మీరు ఎక్కడ వచ్చారు? కాతేరండి మాది. ఎలా ఉన్నాయి పనులు? బాగానే ఉన్నాయి కానీ సార్, ఇంకా పాత పనులు అయితే ఇంకా బాగున్నాయి సార్. ఇప్పుడు కొంచెం జారేటట్టు ఉన్నాయండి టైల్స్. మన గవర్నమెంట్ ఇంకా పుష్కరాలు కూడా పెద్దగా టైం లేదు కాబట్టి కొద్దిగా శ్రద్ధ తీసుకుని అన్నీ బాగు చేస్తే బాగుంటుందని. వచ్చే వాళ్ళకి కూడా యాత్రికులకి లక్షల్లో వస్తారు కాబట్టి సార్ పుష్కరాలకి
2027 జూన్ 26 డేట్ కూడా ఇస్తారు కాబట్టి సార్ దాన్ని బట్టి ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. మరి ఇప్పుడే ఎలా చేస్తే ఎలాగా అంటే ఇక్కడ ఎలా ఉందంటే మిగిలిన ప్రాంతాలు కూడా ఇదే అంటే ఇంకా టైం ఉంది కదా సార్, గమ్మున మనం అనేసుకోకూడదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆగమేఘాల మీద చేస్తున్నారు సార్. అలాగే ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా భక్తి ఇంకా శ్రద్ధగా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఇది పరిస్థితి. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఎలా ఉంది? ఇది ఏవైతే బాగానే ఉందని బాగున్నాయి కానీ సదుపాయం తక్కువైపోయింది. నున్నగా వేసారు, జారిపోయి పడిపోతారు. ఇటువరకు ఉన్నాయి చాలా అందంగా బాగుండేవి. చంద్రబాబు నాయుడు వేసినయే అన్ని సదుపాయాలు బాగున్నాయి, అంతా బాగుంది. కానీ ఒకటి ఇది ఒకటే నున్నది వేసిన మూలాన్ని జనం పడిపోతారని భయపడుతున్నాం. జనాల కోసమే తక్కువ మంది కాబట్టి పర్లేదు. అప్పట్లో లక్షలు జనం వచ్చేస్తారు, లక్షలు వచ్చేస్తారు. ఖాళీ ఉండదు. తడిబట్టలతో వెళ్తా నీళ్ళే. ఎక్కడ జారిపోతారో ఎవరు పడిపోతారో ఏ విరిగిపోతాయో తెలియదు. అదొకటి మాత్రం మీరు శుభ్రం చేయండి, ఇంకేం లేదు. అంతా బాగుంది. టైల్స్ అంతా గరుకే, చిన్న పేట్లు. అందంగా అందం ఉండేది, గరుకు ఉండేది. నడవడాక బాగుండేది మూతిగాన. ఇది సరే అంతే బాగున్నాయి రాళ్ళు, కానీ నున్నగా అయిపోయింది. నులిపి అయిపోయి జారిపోతున్నాం. నాశపట్టేసింది అదిగో పని చేయదండి ఇలాంటి. మీరు మరి మీ ఇష్టం. ఏదైతే ఈ పుష్కర పనులకు సంబంధించి అలాగే జూన్ అలాగే రాబోయే సంవత్సరం 2027 జూన్ 27 నుంచి అలాగే 26 నుంచి జూలై 7వ తేదీ వరకు కూడా 12 రోజుల పాటు జరిగితే అటువంటి పుష్కర పనులకు సంబంధించిన సంవత్సరం ముందు నుంచే పనులు మొదలైపోయినప్పటికీ ఈ పనుల్లో పురోగతులు అలాగే ప్రధానంగా నాణ్యత లోపాలు అయితే క్లియర్గా పొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. నిజంగా భక్తుల యొక్క మాటల్లోనే మనం విన్నాం. వాళ్ళు గతంలో ఉన్నటువంటి టైల్స్ కొంచెం నడుచుకుని వెళ్తే కొంచెం కాళ్ళకి గ్రిప్ ఇచ్చేవి, ఇప్పుడు నునుపుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడే నాసు పట్టింది. మరి అప్పుడు లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. వాళ్ళందరూ కూడా రోజు రద్దీగా ఉంటుంది. తడిబట్టలతో అందరూ కూడా ఎక్కడం దిగడం వెళ్ళడం అన్నీ కూడా చేస్తుంటారు. అక్కడే దీపాలు వెలిగిస్తుంటారు. ఈ యొక్క మెట్లపైన ఆరాధన చేస్తుంటారు. అటువంటి క్రమంలో వీటిపై ఆయిల్ పడిందంటే మాత్రం దానికి తోడు నీటికి తోడు మళ్ళీ ఆయిల్ పడితే జారిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తుంది. మరి అధికారులు ఇటువంటి వాటిని ఎందుకు సెలెక్ట్ చేశారనేది కూడా తెలియని పరిస్థితి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కొంచెం పనులు ఇప్పుడే ఇంకా సంవత్సర కాలం ఉంది కాబట్టి పనులు ఇప్పటి నుంచే బాగా చేస్తే బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. వీటిపై సరిగా నాణ్యత ఉండాలి. మరో పక్కన తడి బట్టలతో తడితో వాటర్ ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో కాళ్ళకు గ్రిప్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. జారి పడితే మాత్రం అంతే సంగతులని కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ భక్తుల మాటలే విన్నాం. ఏదేమైనా ప్రభుత్వం సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంవత్సరం ముందు నుంచి ఏర్పాట్లు చేసినప్పటికీ కానీ అధికారుల పర్యవేక్షణ లోపం, నాయకుల యొక్క ఇక్కడ ఉన్నటువంటి అశ్రద్ధ వల్లే ఇటువంటి పనులు ఈ విధంగా జరుగుతాయని అధికారులు దగ్గర ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవాలి. అలాగే దీని పర్యవేక్షిస్తున్నటువంటి నాయకులు కూడా దీనిపై పనులు పరిశీలించ బాధ్యత అయితే ఎంతైనా ఉంది. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి పుష్కరాలకు సంబంధించిన వాటిపై అనేక విధాలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన నిధులు కేటాయించినప్పటికీ పనుల్లో నాణ్యత లోపం, ఇటువంటి నిర్ణయాలు ప్రధానంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇటువంటి టైల్స్ వేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెట్టే అవకాశం ఉంది. ఒకసారి అధికారులు పునరాలోచించి ఈ టైల్స్ పైన సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే సీఎం చంద్రబాబు 3వ పుష్కరాలను గతంలో ఆయన 2015లో చూసాం. అలాగే 2003లోని అలాగే 2015లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పుష్కరాలు అయితే జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అతని సారథ్యంలో 3వసారి పుష్కరాలను కనివిని ఎరగని రీతిలో అలాగే కుంభమేళాన్ని తలపించే విధంగా ఈ పుష్కరాలను నిర్వహించబోతున్నాం అన్నారు. దాదాపుగా 13 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. నదీ తీర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే ఈ యొక్క నిధులతో ఏదైతే ఘాట్లన్నీ శుభ్రం చేస్తున్నారు. కానీ ప్రధానమైనటువంటి పుష్కర ఘాటు దగ్గర కూడా ఇటువంటి పనులలో లోపాలు అయితే క్లియర్గా పొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అలాగే భక్తుల నుంచి అయితే తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఆదిలోనే ఈ విధంగా కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైనా అధికారులు అందరూ చొరవ తీసుకుని ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా చేయాలంటూ కూడా కొంతమంది భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి.